అసలు వచ్చిన కొత్తలో నల్లగా ఉన్నారని, ఇట్లా మొహం మచ్చలు ఉన్నాయని, పెట్టుకోమని అలాగే ఎవరు అనలే. ఓకే, మీరు అసలు క్రియేట్ చేయటమే దీని మీద క్రియేట్ చేసుకున్నారు. అది అంటే ఇది ఈ మొహన్ ఒక పిల్ల జమీందారు చూసారా లేదా, బాల్ ఇసుకుతాడు నాని. అవును, ఇసిరితే రాకులు పట్టుకుని వెళ్తాను. గుమ్మడికాయ ఎంత అంటే 70 20కి ఇయ్యి అంటే, కొన్ని మొఖమేనమ్మా ఇల్లు అంటే, నా మొఖానికి ఇచ్చిన నీకు రాకులతో కొట్టానంటే మొఖం పచ్చడైపోద్దాను అనేసరికి బాల్ వేస్తాడు. ఆ బాల్ ఏమో మొహాన ఒరే నరుస్తాను. కెమెరా ఫేస్ ఇలా ఉంది, కెమెరా ఇలా పెట్టారు అశోక్ గారు. అంటే చెప్తున్నాను, అది కొన్ని షాట్లు అవి అలాగే మొహం ఉండాలి కావాలని పెడతారన్నమాట. ఎప్పుడు ఈవిడ నల్లగా ఉంది బాల్, అది ప్లస్ అయింది ఒక రకంగా. కానీ కొన్ని క్యారెక్టర్లకి నేను ట్రాజెడీ చాలా బాగా చేస్తానమ్మా. ట్రాజెడీ అసలు అంటే కొన్ని డైలాగ్ నాటకాల్లో ఇంచుమించు విలన్ క్యారెక్టర్లు నేను ఎప్పుడు చేయలే. పాజిటివ్ క్యారెక్టర్లు మదరు ఇలాంటివి చేసే 1000 వరకు ఉత్తమ నటి, ద్వితీయ నటి కాన్సలేషన్స్ తెచ్చుకున్న ఆర్టిస్ట్ నేను. అవార్డులు వచ్చాయి 1000 వరకు. అలా వచ్చాయి. కానీ నేను ఎప్పుడు విలన్ క్యారెక్టర్ చేయలే. ఒక్క నందికి విలన్ కూడా కాదు, అది కించిత్ భాగం అని మిశ్రా గారి నాటకం, వైజాగ్ అతను. అది చేసేటప్పుడు అది నేను స్వార్థపరురాలు, నా పిల్లలు నా మొగుడు నేనే ఉండాలి అంటే, బావగారు ఆస్తిని వీళ్ళు ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. అది అతను అమెరికా వెళ్ళిపోతే ఆయన పెళ్లి కాదు, పిల్లలు పిల్లం ఎవరు ఉండరు. వీళ్ళ ఆస్తి ఒక జడ్డి కొడుకుంటాడు అనమాట. ఆడెప్పుడు డమ్మీ గన్ పట్టుకొని చంపేస్తా డిష్ అనుకొని తిరుగుతుంటాడు. కూతురేమో ఒకరిని లవ్ చేసి గోవా వెళ్ళిపోతే అక్కడేమో దాన్ని చేసి చంపేస్తారు. అలాగా వాళ్ళ ఫ్యామిలీ అలా ఉంటుంది అనమాట. దీనికి అప్పుడు కూడా పొగరనగదు, పట్టు చీరలు నగలు అంటే మొత్తం ఆస్తికి అయ్యి అంటాడు. ఎందుకు నాగమణి, ఇదంతా నా అన్న ఆస్తి అంటే, ఏంటి మీరు మాట్లాడుతున్నారు, లక్షల్లో ఉన్న ఆస్తిని కోట్లు చేశారు, ఎంత కష్టపడి ఉంటారు. అయ్యో మనం ట్రైన్ ఎక్కితే ఒక వ్యక్తులతో మాట్లాడితే 1 గంట మన వాళ్ళగా అనిపిస్తారే, ఒక కుక్క పిల్లని పెంచుకుంటే మనదిగా అనిపిస్తుంది. అలాంటిది 8 సంవత్సరాలు లక్షల ఆస్తిని కోట్లు చేస్తే ఎందుకు అనుభవించడానికి మనకి హక్కు లేదా అని ఇలా ఉంటుంది దీని పద్ధతి అనమాట. ఇలా క్యారెక్టర్ సూపర్ ఉంటాయి. బావగారు వచ్చేస్తారు అమెరికా నుండి, టెలిగ్రామ్ ఇస్తారు రేపు వస్తారని, ముందు రోజే వచ్చేస్తారు. ఇది ప్లాన్ చేస్తుంది డ్రైవర్తో. ఒరే నారాయణ నీ జీతం ఎంతరా, ఏమి ఇస్తున్నారమ్మా, 8,000 ఇస్తున్నారు అంటే, ఒక్కసారి 20,000 అయిపోయింది అనుకో నీ జీతం, అప్పుడు నువ్వు ఎలాగంటే, అమ్మో 20,000 మీరు ఇస్తారా నాకు అని అంటాడు. అవునరా ఇస్తాను అంటే, సరే అమ్మా దాని వెనక ఏం స్టోరీ ఉందో ఏం చేయాలో చెప్పండి అమ్మా అంటాడు. అంటే ఏం లేదురా మా బావగారు వస్తున్నారు కదా చంపేయాలరా అని. చంపాలా అమ్మా, మీకు ఎన్ని కోట్ల ఆస్తి వస్తుందమ్మా అంటే, ఏమొస్తుందిరా 300 కోట్ల 400 కోట్ల ఆస్తి వస్తుంది అని అంటే, ఎంత ఇస్తారమ్మా అంటాడు. అంటే 1,00,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను, ఖర్చు పెట్టుకో, మీ అమ్మాయికి పెళ్లి చేస్తాను అంటున్నావు కదా, పెళ్ళికి పనికి వస్తాయి అంటది. 1,00,000 రూపాయలు ఇస్తారా మీరా అంటాడు. అవునరా ఇస్తాను అంటే, సరే వద్దుగానమ్మా 1,00,000 రూపాయలు మీరే ఉంచుకోండి, ఒక చీర వస్తుంది అంటాడు. పట్టు చీర కట్టుకొని చక్కగా కట్టుకొని అటు ఇటు తిరుగుదురు కానీ అంటాడు. నీకు ఇస్తాను చేస్తావా చేయవా, లేకపోతే వేరే వాడిని పెట్టుకుంటా. వద్దులే అమ్మా అని సార్. వాడు ఇవన్నీ చూస్తాడు. అంటే చంపేస్తుంది, ఇది అలాంటి బుద్ధి ఏందని అనుకుంటాడు. చంపుతానమ్మా చంపుతాను, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి తిరిగి వచ్చుంటప్పుడు నేను చచ్చిపోయాను అనుకో యాక్సిడెంట్లో సార్తో పాటు, మరి అప్పుడు నా పిల్లలు, నీ పిల్లల పెళ్ళి నేను చేస్తాను, 1,00,000 రూపాయలు నా చేతిలో ఉంది కదా, మహా అయితే మరి 1,00,000 అవుతుంది అంతే కదా చేస్తానంట. సరే ఒప్పుకుంటాడు. అంటే అది తప్పిద్దామని పాపం ఈవిడ ప్లాన్ అనుకుంటాడు. అనుకున్న తర్వాత వాడు ఓకే అయిన తర్వాత ఇదంతా భర్త వింటాడు సైడ్ నుంచి. వాడు అది మిస్ అవుద్ది. రేపు వస్తామన్నాడు, ఇవాళ వచ్చాడు. అయ్యో బావగారు ఇలా కొంకప్పుకొని, రవీంద్ర భారతిలో నాటకం అవుతుంది, ఇలా కొంకప్పుకొని కాళ్ళ దండం పెడుతుంది అనమాట. బాగున్నారా బావగారు, కాఫీ తెమ్మంటారా అంటే, జనాలు అయితే రవీంద్ర భారతి 5 నిమిషాలమ్మా నమ్మవు, క్లాప్స్తో నిండిపోయింది. దొంగ ముండ ఎంత నాటకం అంటే చంపడానికి ప్రయత్నం చేసి ఏమి తెలియదు నంగనాచులా కాళ్ళ దండం పెడుతుందని. భలే క్యారెక్టర్ అది అసలు. జగదీశ్వరి గారు
దాదాపు 18 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. 20 వచ్చేస్తుంది అక్టోబర్కి. నాటక రంగం విలువలు, ఒకప్పుడు నాటకం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు వారికి ఎవరో సీనియర్స్ తప్పితే ఇప్పుడు థియేటర్ తెలియదు. సో నేను కేవలం మీరు చేసిన సినిమాలు, ఈ సీరియల్స్ నే బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. అవునవును, ఇన్ని చేశారు కదా అమ్మా. మధ్యలో 1-2 సరే ఆర్థికంగాను కంప్లీట్ గా నష్టపోయాను. కానీ ఇంకొక పేరు కూడా, ఇది ఎలా వచ్చింది అసలు? జగదీశ్వరి గారు అమ్మాయిల్ని సప్లై చేస్తారు, చేసిన క్యారెక్టర్ వల్ల ఒక పేరు వచ్చిందా? అమ్మా ఒక్క విషయం చెప్తాను లక్ష్మి గారు, అలాగే అనుకుంటే ఈ రోజుకి నేను అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో కాదు. అసలు ఈ పేరు వచ్చిందా? వచ్చింది. మీరు నేను అర్థం చేసుకుంటాను. ఒక బివివి చౌదరి అని కోడిపుంజు దమ్మునోడు సినిమాలు చేశాడు, నన్ను అక్క అని పిలుస్తాడు. ఆ తమ్ముడు ఏదో సినిమాకి ఆఫీస్ తీస్తే ఒక 2 లేడీస్ వెళ్ళారంట. వెళ్తే నా ఫోటో టేబుల్ మీద ఉందంట. టేబుల్ మీద ఉంటే ఆ తమ్ముడు నాకు చెప్పాడు, నాకు స్వయంగా తనే చెప్పాడు నాకు. ఆ టేబుల్ మీద ఉంటే ఒక లేడీ ఇలా తిప్పుకొని, సార్ దీని ఫోటో మీ దగ్గర ఉంది, వచ్చింది ఆఫీస్కి అని అందంట. ఇది అంటున్నావేంటమ్మా అని. అది ఈ ఫోటోని నా ఫోటో తీసి చూపించిందంట. అన్నాడంట. అంటే నీకు తెలుసా అమ్మాయిలు వేసుకుని దొరుకుద్ది ఈవిడ, నిన్ను ఎప్పుడైనా పిలిచిందా అని అడిగారు సారు తమ్ముడు. అంటే ఎందుకు అందో నాకు తెలీదు. ఆవిడ నేను పేరు చెప్పమన్నాను నేను ఇల్లు అడుగుదామని. ఎందుకంటే ఒక విషయం, కారణం ఏంటంటే నేను బోరమండలో దొంగలు పడి అంత పోయింది కదా, బోరమండ వెళ్ళిపోయి 9 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాను నేను. 4,000 రెంట్. అంటే ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను అనుకో, ఆటోలో 300 అయింది అనుకో, నేనే పెట్టుకోవాలి. అదే ముగ్గురు వెళ్ళాం అనుకో, 2 ఆర్టిస్టులు. నాకు అప్పుడు వచ్చిన కొత్తలో కొన్ని ఏరియాలు తెలియవు, కొన్ని ఆఫీసులు వాళ్ళకి తెలిసింది నాకు తెలియదు. అంటే ఎవరైనా పిలిచి అమ్మ క్యారెక్టర్ ఉంది చేసుకోండి అంటే చేసుకునేదాన్ని. ఆ ఆఫీస్కి వెళ్ళడానికి నాకు రూట్లు తెలియవు. అప్పుడు వీళ్ళంటే మేము ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అంటే 300, 400, 500 అయితే సగం ఎంత అయితే అంత పంచుకుని అలాగ వచ్చేవాళ్ళం. ఏదైనా తిన్నా సరే నలుగురు 4 రూపాయలు వేసుకొని తినేవాళ్ళం. అలాగా వస్తే దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే, అమ్మాయిలు వేసుకుని తిరుగుద్ది, అమ్మాయిలతో వ్యాపారం చేస్తుంది. నేను ఒకటే చెప్పాను నన్ను అడిగిన వాళ్ళకి, జగదీశ్వర్ అనేది ఏ హోటల్ దగ్గర దొరికింది, లేకపోతే ఏ అమ్మాయిలు అంటే అనకూడదు కానీ పండబెట్టింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది, ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఏ మేనేజర్ దగ్గరికి వెళ్ళింది, ఇవన్నీ నాకు రుజువులు సాక్ష్యాలు ఇప్పిస్తే వాళ్ళక్కర్లే, నేనే పోలీస్ స్టేషన్ తిన్నగా వెళ్ళిపోయి లొంగిపోతాను. నేను తప్పు చేశాను నిరూపిస్తే. ఒక మనిషి మీద అంటే చాలా క్యారెక్టర్లు చేసేదమ్మా, ఉడికిపోయేవారు. వీళ్ళకి క్యారెక్టర్లు రావట్లేదు, అదే నల్లగా ఉంటుంది, మచ్చలు ఉంటాయి, దీనికేటి ఇన్ని వేషాలు. ఒక క్యారెక్టర్ రెడీ అయ్యానంటే కుంకుమ ఎక్కి మీరు నమ్మరు, లక్ష్మి మదర్గా నల్లగా ఉన్నదని అంటే డైరెక్టర్గా చెప్పిన దాన్ని బట్టి అంటే అది చాలా వాళ్ళు తీయకండి, ఆవిడ భలే చేస్తుంది అన్నారు. చీరలు నేను 8 లక్షల చీరలు కొనుక్కున్నాను తెలుసా సీరియల్కి. అన్నీ పట్టు చీరలే, ఒక్కొక్కటి వర్క్. అప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చేవమ్మా ఆ టైంలో. మీరు అన్నట్టు 1,80,000 వస్తే అప్పుడు తక్కువే కదా, ఏమైనా కొనుక్కోవాలని తక్కువే కదా. చీరలు ఇప్పటికీ ఉన్నాయి నా బీరువాలో. నేను డబ్బు సంపాదించలే, ఆ చీరలు అన్నీ అలాగే ఉన్నాయి. ఒక 10 లక్షల చీరలు కొనుక్కున్నాను నేను సీరియల్ చేసినప్పుడు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు ఈ ఏంటమ్మా ఒకరికొకరు కలిసి ఉందాం రా సీరియల్ పని మనిషి. ఆ పని మనిషికి ఏంటంటే ఒక బ్యాట్ అని చెప్పారు వాళ్ళు ఇవ్వరు కదా, ఆ కాటనే ఉండాలని. ఇక్కడ వీధుల్లోకి వచ్చి షాపులు పెడుతుంటారు 6 నెలలకు ఒకసారి. 200 చీర అనమాట వాళ్ళ దగ్గర. 4,000 రూపాయలు చీరలు కొన్నానంటే నమ్ముతారు మీరు, ఆ సీరియల్ కోసం కేవలం. నేను ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇచ్చారంటే ఆ క్యారెక్టర్ తగ్గ నేను రెడీ అవుతా. అయితే నేను తర్వాత చూపిస్తే ఫోటోలు ఫోన్లో ఉన్నాయి. అంటే అలాగే ఉడుక్కుని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విషయాల దగ్గరైనా మీకు పావల శ్యామల గారికి గొడవ ఏదో జరిగిందని? పావల శ్యామల గారు చిచ్చి పాపం తప్పు నా ఈ విషయాలు అనలేదు. ఓకే, మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఒక నాటకం వేసాం, ఆవిడ అత్తగారు నేను కోడలు. 9 పరిషత్తులకి జేవిఎస్ఎన్ రాజు గారని బిహెచ్పి ఎంప్లాయ్, అతను పెద్ద డైరెక్టర్ నాటకాలకి. అతనికి జగదీశ్వరి అంటే చాలా ఇష్టం. అంటే
ఇవాళ క్యారెక్టర్ ఇస్తే రేపు నాటకం వేసేసేదాన్ని. అంత అంటే మెమరీ ఉండేది నాకు. అది చేస్తే ఆ రోజు స్క్రూటినీ వేస్తున్నాం, 9 మంది జడ్జిస్ అలాగే కూర్చున్నారు. బిహెచ్ఎల్, పరుచూరి, తర్వాత ఏ ఏ పరిషత్తులు వాళ్ళందరూ కూర్చున్నారు. జడ్జిస్ వస్తారు కదమ్మా స్క్రూటినీకి. కూర్చుంటే మొత్తం అలాగున్నాం, అంటే చేస్తుంటే కోడలికి జుట్టు పట్టుకొని నా కొడుకుతో నువ్వు కాపురం చేయడానికి వీల్లేదు పో అనేసి అంటే ఏడుస్తా, అత్త మా నాన్న చచ్చిపోతారు గుండాకి మా ఇంట్లో తెలిస్తే అని కోడలు ఏడుస్తుంది ఉంటుంది. అది అంటే స్క్రూటినీ అవుతుంది. ఆ సీన్ వచ్చేసరికి టక్కున ఆగిపోయింది ఆవిడ. ఓ అమ్మో వగలమారు ఏడుపులు ఏడ్చేస్తుంది. అంత ఏడుపు అవసరమా నీకు? ఆ స్క్రూటినీ జడ్జెస్ అలాగే చూస్తున్నారు ఏంటి, తర్వాత మా డైరెక్టర్ గారు అలాగే చూస్తున్నారు. నేను అలా ఉండిపోయాను, అంటే కింద పడిపోయేలాగా చూస్తున్నాను. నేను చూస్తుంటే అనేది అంటే శ్యామల గారు అని గట్టి కేకేశారు రాజుగారు. అంటే ఆవిడేమో ఏముండేదేంటమ్మా, అదే రాజుగారు చూడండి అంత ఏడుపు అవసరమా ఈవిడికి అని అంది. అయ్యో ఆవిడ క్యారెక్టర్ అటువంటిదమ్మా, ఏడకపోతే మరి నవ్వమంటావా? ఒక ఫ్యామిలీలో కోడలు ఆవిడ, ఆ కోళ్ళకి అన్యాయం జరుగుతుంటే ఆవిడ ఏడుస్తూ మరి బతిమాలుకుంటుంది. కానీ జగదీశ్వర్ గారు ఎంత మంచి ఆర్టిస్ట్ అండి, మీరు పెద్ద ఆర్టిస్టులు అయితే అవ్వచ్చు, ఆవిడ కాలి గోటు కూడా మీరు పనిచేయరండి అన్నారు జయవీసన్ రాజు గారు. ఆ రోజు నుండి పావలా శ్యామల అంటే నాకు అసలు మనసులో తీస్తాను నేను. ఒకప్పుడైతే వాళ్ళ విజయలక్ష్మి గారు అని ఉండేవారు. ఆవిడ ఎలా ఉన్నా ఆవిడ నాటకాలు చూసి ఇన్స్పిరేషన్తో నేను ఆర్టిస్ట్ని అయ్యానమ్మా. అంటే అప్పటికే నాకు అవార్డులు చేశాను. సరే పెద్ద టీములతోని మిశ్రా గారు, మందులు గారు, తర్వాత కృష్ణ చైతన్య గారు చనిపోయారు సినిమా ఆర్టిస్ట్ అతను, వీళ్ళందరితో చేసే అవకాశాలు తర్వాత వచ్చాయి. కారణం ఏంటంటే విజయలక్ష్మి గారు చేసిన ప్రతి నాటిక, కొండవలస లక్ష్మణరావు గారు ఆయనతో 300కు పైగా నేను ఆయన డైరెక్షన్లో చేశాను. నేను ఆవిడ బిజీ అయిపోయి డేట్లు ఇచ్చేది కాదు అందరికీ. నేను వచ్చిన తర్వాత ఆవిడ నాటికలన్నీ నేనే చేసేదాన్ని. అక్కడ కూడా ఫస్ట్ నంది వస్తే ఆవిడ అన్నది పందికి నంది వచ్చిందా అని ఎగతాళి చేసింది నాకు. ఫస్ట్ ఇయర్ నంది కే విజయలక్ష్మి గారు. ఓకే ఓకే. పందికి నంది వచ్చిందా అంటే, అయితే మా డైరెక్టర్ గారు నాటికేస్తున్నాను అన్నారు. తప్పమ్మా మీరు ఎన్ని చూసుంటారు అలాంటే, ఆవిడ 7-8 వేల నాటకాలు వేసి ఉంటుంది, ఎన్ని అవార్డులు వచ్చి ఉంటాయి ఆవిడంటే నేను మనసులోని ఎప్పుడు అంత ఆర్టిస్ట్ నేను అవ్వాలి, విజయలక్ష్మి గారు అంటే అంత ఆర్టిస్ట్ అవ్వాలి అంటే. వాళ్ళు ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం నుండి నాకన్నా ఒక 18 ఇయర్స్ పెద్దవాళ్ళు అనేసి ఏమో అలా చెప్తే, అంటే అలా ఉంటాయి స్వార్థాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగే ఏడ్చి నన్ను ఇలా పెట్టేశారు.